హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి మొన్న తుఫాన్ అప్పుడు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడో అయిపోయిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనుకోకండి. ఆ రోజైతే మార్నింగ్ ఎండగా ఉంది కదా, ఇంకా అత్తయ్య గారి ఇంటికి వెళ్దామనేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య గారి ఇంటికి అయితే బయలుదేరాము. వెళ్ళే దారిలో మొత్తం పొలాలన్నీ కూడా వాటర్లోకి నేల కొరిగిపోయాయి. వేసిన గాలికి పంట మీద ఉన్నాయి కదా, బరువుకి మొత్తం పొలాలన్నీ కూడా ఒక పక్క అంతా ఒరిగిపోయాయండి. సో ఒక పక్క అయితే చాలా బాగున్నాయి, అంటే గాలి వేసే వైపు అంతా కూడా పడుకోబడిపోయాయి మాట కిందకి. అవి చూడగానే మా అమ్మే గుర్తొచ్చింది నాకు. మా అమ్మ మాటలు గుర్తొచ్చాయండి. అదేంటో అన్నది వీడియోలో చెప్తాను, వినండి. ఆఫ్టర్నూన్‌కి గాలైతే చాలా ఎక్కువగా వేసింది. అత్తయ్య గారింటి దగ్గర నుంచి నేను, మా ఆడపడుచు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం ఓపెన్ ప్లేస్ ఏమో మరీ ఎక్కువ గాలిగా అనిపించిందండి. అక్కడున్న మొక్కలన్నీ చూసారు కదా ఎంతగా ఊగుతున్నాయో. కానీ చాలా గాలేస్తుందండి. ఫోన్ కూడా మొక్క మీదకి వచ్చేస్తుంది వీడియో తీసుకుంటే. ఈ తుఫాన్ అయితే ఇంకా టీవీల్లోని ఫోన్లోని మామూలుగా వాయించలేదండి. చాలా బీభత్సంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సో దాని గురించి అందరికీ కొంచెం భయంగానే అనిపించినప్పటికీ కూడా రైతులు అయితే చాలా బాధపడిపోయారండి. సో ఆల్మోస్ట్ పొలాలు చాలా వరకు పడిపోయినప్పటికీ కూడా ఇంకా ఏం జరుగుద్దో, ఉన్న పంట ఏమైపోద్ది అన్నట్టుగా ఇంకెప్పుడు కూడా ఇలా వర్షాలకి మా ఇంట్లో ఉన్నానంటే చాలండి మా అమ్మ ముఖం చూడలేము. అయ్యో పంట చేతికొచ్చే టైంకి ఇలా జరుగుతుంది ఏంటి, ఇలా జరుగుతుంది ఏంటి అంటూనే ఉంటుందండి. కూర్చున్నా నుంచున్నా ఏం చేస్తున్నా అని. అలా అనుకున్నంత మాత్రాన ఇది మనం ఆపేది కాదు, ఆగేది కాదు కదా, ఏం జరగాలో అదే జరుగుద్ది. కానీ అమ్మ అలా బాధపడుతూ ఉంటే నాకు కూడా బాధగా అనిపిస్తుందండి. ఆ వర్షాన్ని ఆ గాలిని ఎంజాయ్ కూడా చేయలేమన్నమాట. అమ్మ అలా అంటూ ఉంటే ఎప్పుడు ఇదే చెప్తావేంటమ్మా వర్షాలకి అంటే, మీకేం తెలుసు పంట చేతికి వస్తేనే కదా ఎవరికైనా ఆనందం, మీకేం తెలుస్తుందిలే అన్నట్టుగా మాట్లాడద్దండి. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర అయితే జామ చెట్టు ఉంది. ఇంకా ఆ జామ చెట్టు చిన్న చెట్టు అయినప్పటికీ గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ ఆకుల చోటనున్న జామకాయలు అయితే నాకు కనిపించాయి. ఇంకా మనం జామ చెట్టు చూసామంటే ఆగం కదా. అమ్మమ్మ గారు అయితే జామ పళ్ళు అయితే కోసిచ్చారు. సో అవి అయితే చక్కగా కోసుకు తినేసామండి. నేనేమో అవి చాలా అన్నట్టు ఇంకా ఎక్కడో ఉన్నాయేమో అన్నట్టుగా తెగ వెతికాను. ఉన్నాయి కానీ అవేం దోరవి కాదు, అంటే పచ్చిగా ఉన్నాయండి, చాలా గట్టిగా ఉంటాయి కదా. సో ఇంక మొక్క చూసారు కదా పాపం గాలికి అటు ఇటు తెగ ఊగుతుంది. ఫైనల్గా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. రాయవరాన్ని చాలా చెట్లు పడిపోయాయి. మా ఊర్లో కూడా ఒక చెట్టు పడిపోయిందిలేండి, అదైతే వీడియో షూట్ చేయలేదు. రాయవరాన్ని కొన్ని చెట్లు పడిపోయాయి, మిగతాయి ఒరిగినవి ఉంటాయి కదా అవైతే ముందుగా కట్ చేసేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్